ఒక క్రైస్తవుడిగా మన స్థితిని తెలుసుకొని ఎలా ప్రవర్తించాలి, ఒక క్రైస్తవునిగా మన స్థితిని మనం ఎప్పుడు ఎలా తెలుసుకొని ప్రవర్తించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. చూసారండి, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన సిటిజన్షిప్, యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంటండి? పరలోకంలో ఉందంట. మనం చూసినట్లయితే ఏదన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళాం, కొన్ని సంవత్సరాలు చదువుకోవడానికి దూరంగా హాస్టల్లో ఉన్నాం, లేకపోతే కొన్ని రోజులు ఒక ఇంటిలో ఉన్నాం, కొన్ని నెలలు ఒక ఇంటిలో ఉన్నాం, కానీ తిరిగి మనం ఎక్కడికి వస్తామండి? మన ఇంటికి వస్తాం. అది సొంత ఇల్లే కానీ అద్దిల్లే కానీ ఎట్లా అయినా మన ఇంటికి, నా ఇల్లు మా ఇల్లు అంటాం, మన ఇంటికి వచ్చేస్తాం. అలాగే నువ్వు నేను ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో తెలుసా? మనల్ని దేవుడు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక ఆయుష్తో నడిపిస్తూ ఉన్నాడేమో, ఆయుష్నిచ్చి మనల్ని ఈ లోకంలో ఉంచారేమో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చిత్తాన్ని ఆయన ఏమనుకొని మనల్ని ఈ లోకంలో ఉంచారో ఆ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రవర్తించి ఆయన మరలా పరలోకానికి తిరిగి వెళ్ళాలి అన్నట్లే మనం బిహేవ్ చేయాలి. ఈ లోకము నాది కాదు అన్నట్లు నువ్వు ప్రవర్తించగలిగితే ఈ లోకంలో నువ్వు చూపించే ఆశలు, ఈ లోక ఆశలన్నీ కూడా నీకు అర్థంగా కనిపిస్తాయండి. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఈ విధంగా అంటారు, మై హోమ్ ఈజ్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్ అంటాడండి. ఏంటంటే మై హోమ్ ఈజ్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్. నా యొక్క ఇల్లు పరలోకమందుంది, నేను ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు ప్రయాణిస్తున్నాను అంతే అని చెప్తాడండి. చూసారండి, అటువంటి స్థితి కలిగి మన యొక్క జీవితాలు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నా, నేను ఈ లోకంలో ఆయన చిత్తం నెరవేర్చడం కోసమే, ఆయన మహిమపరచడం కోసమే దేవుడు నన్ను ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క ఊరిలో, ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క ఉద్యోగంలో ఉంచారు అని ఆ స్థితిని గమనించి నువ్వు నేను ప్రవర్తించగలిగితే, నువ్వు నేను ఆ విధంగా ఉండగలిగితే, దేవుడు ఒక క్రైస్తవులుగా దేవుడు గొప్పగా మన ద్వారా మహిమపరచబడి మన పౌరస్థితిని మనం సంపాదించుకునే గొప్ప స్థితిని దేవుడు మనకి కలగచేస్తాడండి. ఒక క్రైస్తవుడిగా మన పౌరస్థితి ఆయనతో పరలోకమందు ఉందని ఈ లోకంలో ప్రతిరోజు ప్రతి నిమిషం మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం చూసేది ఏదైనా, మనం మాట్లాడేది ఏదైనా, నేను ఈ లోక సంబంధిని కాదు, ఎప్పటికైనా నేను పరలోకానికి వెళ్ళాలని ఆ విధంగా సిద్ధపడాలి, మనల్ని కట్టుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను గొప్పగా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి, ఆయన నివసించే దగ్గర, ఆయన నడిచే ప్రాంతంలో నువ్వు నేను ఉండడానికి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడండి. యు ఆర్ సిటిజన్ ఆఫ్ హెవెన్, యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. నువ్వు పరలోక సంబంధి అని గ్రహించి నీ యొక్క స్థితిని గుర్తించి ప్రవర్తించాలని దేవుడు ఈ యొక్క వారం నీతో జ్ఞాపకం చేస్తున్నాడండి. నువ్వు ఈ యొక్క స్థితిని గుర్తించి ప్రవర్తించాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన స్థితిని మనం గుర్తించి ప్రవర్తించాలి. మొట్టమొదటిగా ఏంటి అంటే, నీ స్థితిని నువ్వు మర్చిపోతే దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క దైవిక ప్రణాళికని, డివైన్ ప్లాన్ని నువ్వు నేను మన జీవితంలో నెరవేర్చలేమండి. అంతేకాకుండా మన చిత్తాన్ని మనం మర్చిపోయినట్లయితే, మన స్థితిని మనం మర్చిపోయినట్లయితే మనతో ఉండిన వారు కూడా మన వల్ల బాధను అనుభవిస్తారు. మూడవదిగా క్రైస్తవులు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, నా పౌరస్థితి పరలోకమందు ఉంది, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్, నేను ఈ లోకంలో ప్రయాణిస్తున్నాను, ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, తర్వాత నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఇన్సైట్ కలిగి, అన్న తలంపు కలిగి నువ్వు నేను ప్రయాణం చేయాలండి. నువ్వు నేను ప్రవర్తించాలి ఈ లోకంలో. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మన స్థితిని బట్టి ఈ లోకంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, మనం పరలోకంకి వచ్చినప్పుడు దేవుడు గొప్పగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. అంత గొప్ప ధన్యత మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దామండి.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, నీ కృపయ్యా, నీ కాపుదలయ్యా యేసయ్య. ప్రభ, మా స్థితిని గమనించి మేము ప్రవర్తించి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. నా కుమారుడా, జ్ఞానము కలిగి నువ్వు ప్రవర్తించు అని నువ్వు బ్రతిమాలుతున్నావయ్యా యేసయ్య. ప్రభ, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, నా కుమార్తె, నా కుమారుడా, జ్ఞానము కలిగి నీ స్థితిని గుర్తించి నువ్వు ప్రవర్తించు, అప్పుడు నువ్వు అద్భుతంగా తండ్రి నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నావు. మా స్థితిని గమనించి, మా స్థితిని గుర్తించి మేము ప్రవర్తించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మా స్థితిని మేము ఎప్పుడు మర్చిపోకుండా తండ్రి యేసయ్య, నువ్వు మా యొక్క పౌరస్థితి పరలోకం ఉందని, మా సిటిజన్షిప్ పరలోకంలో ఉందని, ఈ లోకంలో మేము ప్రయాణిస్తున్నామని, ప్రయాణికులు మాత్రమే అనే గొప్ప తలంపు కలిగి ప్రభా, నిరీక్షణ కలిగి ఆ యొక్క పరలోకమైన ఆశీర్వాదాలని, లోక ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలతో మేము నింపి తండ్రి నీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. మాతో మాట్లాడిన తండ్రి యేసయ్య, మొదటి ప్రేమ కలిగి, మొదటి కన్నీటి ప్రార్థన, మొదటిగా ప్రభా నీ యందు గొప్ప ప్రేమ ఏ విధంగా ఉందో అటువంటి పరిపూర్ణమైన ప్రేమను ప్రతి ఒక్కరిలో మరలా ప్రభా పుట్టించండి తండ్రి యేసయ్య. అటువంటి ప్రేమ కలిగి నీ కృపలో మేము అందరం ఎదగడానికి సహాయం దయచేయండి. నీ శక్తితో నింపయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకొనండి అయ్యా. ఆశ్చర్యకరుడు, ఈ వాక్యంతో మాట్లాడిన తండ్రి, వాక్యము విని వదివేయడం కాదు, కానీ వాక్యానుసారంగా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ శక్తితో నింపి నీ నామాన్ని ఘనపరుచుకొని నువ్వే తోడేయండి, నడిపించి తండ్రి వాక్యానుసారంగా ప్రభా నడిచి నీ గొప్ప ఆశీర్వాదాలతో నింపడానికి మమ్మల్ని సిద్ధపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన స్థితి పరలోకమందుంది. మనం ఈ లోకంలో కేవలం ప్రయాణికులమని గుర్తించి పౌరస్థితిని కాపాడుకోవడానికి మనల్ని సిద్ధపడదాం. మన స్థితిని గుర్తించి మనం ప్రవర్తిద్దాం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.